దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సైదాబాద్ మాతా మైదానంలోని విజయదుర్గా మాత ఆలయంలో వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల రాకతో ఆలయం కిటకిటలాడుతుంది. ఉత్సవాల్లో వివిధ అవతారాలలో కొలువు తీరుతున్న అమ్మవారి దర్శనానికి సైదాబాద్, మలక్పేట, మాదన్నపేట, పాతబస్తీ తదితర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అమ్మవారికి ఉత్సవ కమిటీ చైర్మన్ కావేటి మురళి, కమిటీ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శ్రీ విజయదుర్గా మాతాకి జై. అమ్మవారి శరన్నవరాత్రుల ప్రారంభ సందర్భంగా ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చుట్టుపక్కల ప్రాంతంలో 108 చుట్లు తిరిగి అమ్మవారి కోరిన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు చిన్నపిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కరు రోజు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా రావడం జరుగుతుంది. మళ్ళీ లాస్ట్ రోజు చండీ హోమం అవుతుంది మన దగ్గర. ఫైనల్గా 9 రోజులు హోమాలు అయిపోయినాక చండీ హోమం అవుతుంది. మళ్ళీ 12వ తారీఖు పండుగ రోజు పల్లకి సేవలో అమ్మవారు ఊరేగింపు ఉంటుంది. ఆ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మన యొక్క జై విజయదుర్గా మాతాకి జై. మేము సైదాబాద్ ఇక్కడ మేము 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. మాకు ఈ గుడికి వచ్చిన నుంచి అన్ని కోరికలు నెరవేరుతున్నాయి. మంచిగా అనిపిస్తుంది. మేము ప్రతి శుక్రవారం కూడా వస్తాము. మాకు అన్ని మంచిగా అవుతున్నాయి. దర్శనం అవుతుంది. మంచిగా ఆమె కోరికలు నెరవేరుస్తుంది.